దాని మీద ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే దాని మీద వెంటనే సిట్ వేస్తే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాడు అధ్యక్ష? సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ సిట్ వేస్తే ఇవాళ 5 సంవత్సరాలు తవ్వి తీస్తే వచ్చిన భాగోతం అధ్యక్ష. ఇవన్నీ అది వేర్లే, అది ఆయన సభలో ఆయన కాదు కదా అధ్యక్ష. ఇంకోటి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పే కాదు అధ్యక్ష, దీనిలో స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష. పేజ్ నెంబర్ 125 అధ్యక్ష. సిట్లో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ ఆఫ్ టీటీడీ హ్యాండెడ్ ఓవర్ ఎనానిమస్ కంప్లైంట్ అగెన్స్ట్ బోలే బాబా డైరీ టు ఆర్వీఆర్ సుబ్రహ్మణ్యం దెన్ జిఎం ప్రొక్యూర్మెంట్. ఏమైనా జరిగిందా? 18 కాలేదు అధ్యక్ష. అధ్యక్ష మీరు టైం చెప్తా ఉన్నారు కాబట్టి నేను చివరిలో అధ్యక్ష మరి నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎందుకంటే ఈ మధ్యన కొత్తగా ఒక మాట్లాడితే ఎదురు డైరీ అధ్యక్ష. ఇది తిరుమలతో ఆగిందా అంటే తిరుమలలో ఆగలేదు అధ్యక్ష. ఇది రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో అధ్యక్ష. నేను మీకు టైం లేదంటున్నారు కాబట్టి ఒక ఇయర్లు చదివి వినిపిస్తాను అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో అధ్యక్ష మీరు 2011 తీసుకోండి. ఆ రోజుల్లోనే కోఆపరేటివ్ డైరీలు తక్కువ ధరకి ఇవ్వలేనప్పుడు ప్రైవేట్ డైరీలు ఎలా ఇస్తాయని చెప్పి రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా కోఆపరేటివ్ డైరీలు కొనాలని చెప్పి 2011లో ఆర్డర్లు ఉన్నాయి, 2016లో ఆర్డర్లు ఉన్నాయి, 2018లో ఆర్డర్లు ఉన్నాయి అధ్యక్ష. 2022లో ఏమైందో తెలియదు కానీ దానికి రిలాక్సేషన్ ఇచ్చి ప్రైవేట్ ట్రేడర్స్ పాల్గొనొచ్చని ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. కల్తీ నెయ్యి ఒక్క తిరుమలలో జరగల, రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలకి కల్తీ నెయ్యి సరఫరా చేశారు. దాన్ని బట్టి గత ప్రభుత్వం ఏ విధంగా కుట్రపూరితంగా మరి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కుట్రతో నడిచిందో ఇవన్నీ రిలాక్సేషన్ జీవోస్ అధ్యక్ష. అధ్యక్ష చివరిగా ఈ మధ్యన మళ్ళీ ఒక కొత్త దానికి తెరదీశారు అధ్యక్ష. ఏంటంటే ఇంద్రాపూర్ అనే ఒక డైరీని తీసుకొచ్చారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, ఎందుకంటే ఇవాళ మేము కూడా సంఘ డైరీగా మేము అధ్యక్ష 2020లో టెండర్ వేసాం, 2021లో వేసాం. మా దగ్గర టెక్నికల్ కమిటీ వచ్చింది, చూసింది, బ్రహ్మాండం అన్నారు. టెండర్ మాకు అవకాశం రాలా. కానీ మళ్ళీ మేము మొన్న పాల్గొన్నాం. మాతో పాటు శ్రీజ మదర్ డైరీ వాళ్ళు పాల్గొన్నారు, ఇంద్రాపూర్ డైరీ టెండర్లో పాల్గొన్నారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేసిన పాపాల పుట్టంతా కూడా పగిలి అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పి ప్రజలు ఎక్కడ వారిని తరిమి కొడతారు అనే భయంతో కొత్తగా ఇంద్రాపూర్ని తీసుకొచ్చారు అధ్యక్ష. నేను అడిగేది ఒకటే, నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఒకటి తేడా గమనించాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడాను గమనించాలి అధ్యక్ష. మేమందరం కూడా 2004-09లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ రోజు